ఈ వక్రంలో సంచరించేటటువంటి రోజులలో సింహరాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? సింహరాశి వారికి ఎక్కడ సంచరిస్తున్నాడు? అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశి వారికి 6 మరియు 7 స్థానాలకు అధిపతి. ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ఫలితాలు కొంచెం గంభీరంగా, లోతుగా, అంతర్ముఖంగా, ముఖ్యంగా చెప్పాలంటే కర్మపరంగా కూడా ఉంటాయి. అసలు ప్రధానంగా అష్టమ స్థానం అనేటటువంటి దేన్ని సూచిస్తుందంటే ఊహించినటువంటి అకాలమైనటువంటి ఘటనలు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మొత్తానికి మనకు 8th హౌస్లో తెలుస్తాయి. అలానే రహస్యపరమైనటువంటి శత్రువులు, మానసికమైనటువంటి పరిణామాలు, ఆత్మశోధనకి, ఇంకా చెప్పాలంటే ఆకస్మికమైన ఖర్చులకి, ఆకస్మికమైనటువంటి ధనలాభానికి, జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు, ఇవన్నీ కూడా మనకు 8th హౌస్లో తెలుస్తాయి. ఇక్కడ ప్రధానంగా కర్మకారకుడు కదా, కర్మకారకుడు అయినటువంటి శని 8th హౌస్లో వక్రంలో సంచరించేటప్పుడు ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాలు ఏ విధంగా ఉంటాయంటే, వృత్తి ఉద్యోగాలలో ఊహించినటువంటి మార్పులు సంభవిస్తాయి. కొన్ని పరిస్థితులు అత్యంత విచిత్రంగా మారే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. అలానే మీరు నిర్వర్తించేటటువంటి విధులలో ఘర్షణలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఘర్షణలకు పొరపాటున కూడా అవకాశం ఇవ్వకండి. ఇంకా చెప్పాలంటే కొన్ని కఠినమైనటువంటి నియమాలు కానీ, క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు కానీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో టైం సెన్స్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారు ఖచ్చితంగా పాటించాలి. అలానే మీ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ యొక్క కంట్రోల్ కానీ, పర్యవేక్షణ కానీ అవి మీ మీద చాలా ఎక్కువగా ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే వృత్తిపరమైనటువంటి మార్పులు, అంటే ఎవరైనా సరే చేస్తున్నటువంటి వృత్తి కానీ లేదా ఉద్యోగం కానీ మారాలనుకుంటారో ఈ సమయంలో మీకు తడబాటు ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆల్రెడీ అష్టమ శని జరుగుతున్నది, దాంట్లో శని వక్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి నవంబర్ 28వ తేదీ వరకు సాధ్యమైనంత వరకు ఉద్యోగ మార్పులు పెట్టుకోకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ ఎవరైతే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో క్రమశిక్షణతో ఉంటారో అటువంటి వారు చక్కటి ఫలితాన్ని పొందుతారు.